నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ బాను ఏదైతే రాజా సింగ్ గోషామాల ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ ప్రభుత్వంలోని పాత క్యాండిడేట్స్ ఎవరైతే పాత క్యాండిడేట్స్ ఉన్నారో కొందరు నలుగురు క్యాండిడేట్స్ వీళ్ళందరినీ పాతాలను తొలగిస్తే బీజేపీ ప్రభుత్వమైనా మెరుగవుతుంది అని చెప్పేసి బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఈ పాత క్యాండిడేట్స్ అని చెప్పేసి వీళ్ళందరినీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం నుంచి వాళ్ళని తొలగిస్తే తప్ప బీజేపీకి న్యాయం జరగదని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణలో ఏ కొత్త సీఎం వస్తే ఆ సీఎంతో పార్టీకి సంబంధం లేకుండా ఇంటర్నల్గా వాళ్ళతో పొత్తుగూడి వాళ్ళతో మాట్లాడుతూ ఇంటర్నల్గా ఏదేదో వాళ్ళు మాట్లాడేసుకుని వాటాలు తీసేసుకుంటున్నారని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ సీఎం ఆ సీఎంతో పొత్తుగుడుతూ ఉన్నారు. ఈ ఎవరైతే పాత బీజేపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడున్న వాళ్ళని అది చేస్తే నెక్స్ట్ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఏదైతే పాత సామాన్లను పక్కకు పెట్టి కొత్త సామాన్లను స్వాగతించాలని చెప్పేసి కూడా బీజేపీ ప్రభుత్వ కొందరి పాత నాయకుల విషయంలో ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. అదే విధంగా మాట్లాడుతూ హోలీ విషయంలో ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి హిందువులకు వ్యతిరేకంగా హిందూ దేవాలయాలపై కావచ్చు హిందువులకు సంబంధించిన ఏ టెంపుల్ కనిపించినా అక్కడ ముస్లింలతో దాడులు కావాలనే చేపిస్తూ ఈ ముస్లింల విషయం వచ్చేసరికి అతను ఒక పిచ్చివాడు ఒక మెంటల్లీ కరెక్ట్గా లేడు అని చెప్పేసి ఏదో ఒక న్యాయపరమైన ఏదో ఒక మెడికల్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి కావాలనే ఇట్లాంటి వాటికి పాల్పడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకి మాత్రమే ఫేవర్గా పనిచేస్తూ ఉంది. ఈ బీజేపీకి కావచ్చు ఏదైతే హిందువులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది అని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రేపు హోలీ రాబోతా ఉంది. హోలీకి సంబంధించి ఈ తెలంగాణ ప్రభుత్వం అయితే హోలీకి సంబంధించి బయటకు రావద్దని చెప్పేసి కొన్ని కండిషన్స్ ను బయట పెట్టింది ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ శాఖ. దీనికి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే హిందువులకు సంబంధించిన ఉత్సవాలు వచ్చేసరికి మీకు కండిషన్స్ పెడతారు, మరి అదే ముస్లింలకు ఎందుకు పెట్టారు? మేము జరుపుకునేది సంవత్సరానికి ఒకసారి హోలీ జరుపుకుంటాం. ఆ హోలీ జరుపుకునే ఒక్కరోజు హిందువులను 10 మందిని గుమికూడొద్దు, హోలీ ఎక్కువగా జరుపుకోవద్దు, రోడ్లపైన మాకు కనిపిస్తే అరెస్ట్ చేసేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే హిందువులపైన దౌర్జన్యాలకు గురి చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఫేవర్గా పనిచేస్తూ హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. హిందువుల్లో ఉన్న ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ఓటు వేసి గెలిపించిన వారు కాదా అని చెప్పేసి కూడా రాజా సింగ్ గారు పెద్దగా కండిషన్ ఉన్న పరిస్థితి. ఏదైతే నేను సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేశాను, 4 నిమిషాల వీడియో రిలీజ్ చేసి అందులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు అలాగే బీజేపీలోని పాత లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక పెద్ద ఎత్తున క్వశ్చన్ అయితే చేశారు. ఏదైతే హోలీకి సంబంధించి మేము రంజాన్కి అయితే వాళ్ళ మైకులు వింటూ ఉంటాం రోజు. అలాగే రంజాన్ సంబంధించి ముస్లిమ్స్ బయటకు వచ్చినా మేము ఎలాంటి వివాదాలకు పాల్పడము, వాళ్ళకు సహకరిస్తాం. కానీ ఎందుకు మా హోలీ పండుగలు వచ్చినా గణేష్ ఉత్సవాలు వచ్చినా మాకు సంబంధించి ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా ఏదో ఒక బంకతో పోలీస్ శాఖ ఏదో ఒకటి బయట రిలీజ్ చేస్తూ ఉంటుంది, అరెస్టులు చేసేస్తాం, మీరు డీజేలు పెట్టుకోవద్దు, లేకపోతే రోడ్లపైన భారీగా కనిపించొద్దు, రోడ్లపైన 10 మంది ఎక్కువ గుమిగూడొద్దు, హోలీ పండుగ రోజు రంగులు చల్లుకోవద్దు అని చెప్పేసి పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తూ ఉంటారు. అదే ఒక్కరోజు మా హోలీ కోసం ఒక్కరోజు ఈ ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన నమాజ్ని వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు మనం ఇంట్లోనే చేసుకుంటే మాకు సహకరిస్తే మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం కదా. ఈ భారత రాజ్యాంగంలో అన్ని మతాలకు కూడా స్వేచ్ఛ ఉంది, అన్ని మతాలకు కూడా సమానమైన హక్కులు ఉన్నాయి కదా, మీరెందుకు హిందువుల పట్లనే ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి కూడా రాజా సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ శాఖను అయితే క్వశ్చన్ చేశారు. దీనికి సంబంధించి ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఇట్లాంటి హోలీ పండుగలు కావచ్చు వినాయక చవితి వచ్చినప్పుడు ఆ ముస్లిమ్స్ అందరూ కూడా ఉత్తరప్రదేశ్లో ఈ హిందువులకు అందరూ సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చేసరికి తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా ముస్లింలకు సపోర్ట్గా ఉంటా ఉంది. ఈ హిందువులకు ఇన్ని దేవాలయాల్లో ఇన్ని గొడవలు జరుగుతూ ఉంటే ఎప్పుడు కూడా స్పందించకుండా వాళ్ళని ఆ ఘాతుకానికి పాల్పడిన వాళ్ళని అతను ఒక మెంటల్లీ డిజేబుల్డ్ అని చెప్పేసి ఏదో ఒకటి ప్రచారం చేసేసి అతన్ని సైడ్కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఎందుకు పాల్పడతా ఉంది, హిందువులు వ్యతిరేకమైన విధానాలు ఎందుకు చేస్తూ ఉందని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కరెక్ట్గానే ఉంది. ఈ లోపల్లో ఉన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కరెక్ట్ పద్ధతిలో పాటించడం లేదు. మోడీకి సంబంధించిన అంశాల పట్ల కావచ్చు పార్టీ కార్యక్రమాల పట్ల కావచ్చు కరెక్ట్గా వ్యవహరించడం లేదు. అందుకనే తెలంగాణలో ఈ బీజేపీ ప్రభుత్వం రాలేకపోతా ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం బాగున్నా కూడా రాష్ట్రానికి వచ్చేసరికి పాత సామాన్లు ఏదైతే పాత వ్యక్తులు కొందరు ఉన్నారు అని చెప్పి నలుగురు ఒక పాత వ్యక్తులు ఉన్నారు, పాత సామాన్లు తీసేసి
కొత్త వ్యక్తులను తీసుకొస్తేనే ఈ బీజేపీ కరెక్ట్గా జరుగుతూ ఉంది. హిందువులందరూ సురక్షితంగా సంతోషంగా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వమే రావాలని చెప్పేసి కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున క్వశ్చన్ అయితే చేశారు. దీనికి సంబంధించి అలాగే ఇదే విషయంలో మరి క్రమశిక్షణ సంఘం ఏదైతే బీజేపీకి సంబంధించిన క్రమశిక్షణ సంఘం మరి నిజంగానే రాజాసింగ్ పైన ఏదైనా చేసే అవకాశం ఉందా, పార్టీని సస్పెండ్ చేయడం అలాంటివి, లేకపోతే ఏదైనా దానికి సంబంధించి మీరు దానికి సంబంధించి ఏదైనా మాట్లాడని చెప్పేసి షోకాజ్ నోటీస్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేయబోతా ఉందా అని చెప్పేసి వెయిట్ చేయాలి. అలాగే కాంగ్రెస్ సంబంధించిన ఇదే వ్యవహారంలో కాంగ్రెస్ సంబంధించిన తీన్మార్ మల్లన్న కూడా బీసీ వాదం పైన క్వశ్చన్ చేస్తే అతనికి షోకాజ్ నోటీసులు ఇచ్చి 1 వీక్ దాకా అతని నుంచి స్పందన రాకపోవడంతో పార్టీ నుంచి క్రమశిక్షణ సంఘం కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం అయితే అతన్ని తొలగించింది. అలాగే బీజేపీ ప్రభుత్వం ఏమైనా రాజాసింగ్ ని తొలగించే అవకాశం ఉందా, మరి ఏదైతే పాత లీడర్లు అన్నాడో పాత లీడర్లు ఏమైనా ఇతని పైన కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా ఇతని పైన ఏదైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేయబోతా ఉన్నారా, అసలు బీజేపీలో ఏం జరగబోతోంది, క్రమశిక్షణ సంఘం ఏదైనా ఇతని పైన యాక్షన్ తీసుకోబోతోందా అని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.